నగరంలోని ఉత్తరాది మఠంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్తో పాటు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 375 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించిన విషయాన్ని ఆయన వివరించారు. బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సేవలను గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు అసెంబ్లీ నుంచి తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్లు పునరుద్ధరించడంతో పాటు గతంలో అమలు చేసిన పథకాలను అమలు చేస్తారని వివరించారు. తాను ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. అనంతరం జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని వివరించారు. కర్నూలు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో చేసిందని వివరించారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. ఉత్తరాది మఠంలో పర్మిషన్ ఇస్తే ఇంక అంతకన్నా భాగ్యం ఏం కావాలా? గ్యారెంటీ వస్తారు. 10 మంది కానీ 20 మంది కానీ 100 మంది కానీ పర్వాలేదు, ఇక్కడికి రావాలా, మాట్లాడాలా, ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ. స్వామి గారు, మీరు నాకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నా పొలిటికల్ మాటలు చెప్పుకునేదానికి ఇక్కడ వేదిక ఇచ్చిన దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ దాంట్లో మీ భాగ్యం, మీరు కూడా ఉండి ఆలోచన చేసి ఓటు వేసేదే మీ దగ్గర ఉండేది ఒక వెపన్, అది ఆయుధం. అది కరెక్ట్గా వాడుకుంటేనే మీకు 5 ఏళ్ళు మీరు గుండె మీద చేసుకొని హ్యాపీగా ఉండేదానికి ఒక అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఈ లాస్ట్ 4.5 ఇయర్స్లో ప్లస్ అయింది, మీరు చూసారు ఎన్ని బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కష్టాలు అనేది మీకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ ఉంది. నేను ఎక్కువ ఆ గురించి నెగిటివ్ గురించి చెప్పేదానికన్నా నేనేం చేయబోతున్నానో దాని గురించి 2-3 పాయింట్స్ చెప్పదలుచుకున్నానమ్మా. ఒకటి, తెలుగుదేశం పార్టీలో మీకు గుర్తుందో లేదా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మన తెలుగుదేశం పార్టీలో. దాంట్లో బడ్జెట్లో హైగా అలకేట్ చేసి దాదాపు 100 కోట్ల పైన ఇచ్చి బీదవాళ్ళు ఎవరైనా ఉంటే బ్రాహ్మణ కమ్యూనిటీలో హెల్ప్ చేసిన ఏకైక పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీనే 2 రాష్ట్రాల్లో కూడా. సో అది గుర్తుపెట్టుకోవాలా. 375 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి కూడా అప్పుడు ఐఏఎస్ ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన రిటైర్ అయిన తర్వాత కార్పొరేషన్కి చైర్మన్ చేయడం జరిగింది. సో అది చాలా ముఖ్యం. మీకు తెలుసు, కార్పొరేషన్ నుంచి చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే బిజినెస్ చేసే దాని విధానానికి ఈ కార్పొరేషన్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటి కార్పొరేషన్ ఏమైంది ఇప్పుడు? అసలు కార్పొరేషన్కి ఏమన్నా దిక్కుందా, డబ్బులుందా, చేసేవాళ్ళు ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. అలాగే మన యువతకి ఉద్యోగాలు ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్, ఎవరికి కూడా జాబ్స్ లేవు, వస్తూనే ఉంటారు. డైలీ నా దగ్గరకు వచ్చినప్పుడు 5 నుంచి 10 అప్లికేషన్లు వస్తుంటాయి. సార్ నాకు జాబ్ ఆపర్చునిటీ కావాలా, పొద్దున్న వచ్చిందే ఒకరు వచ్చి కలిసినారు, సార్ జాబ్ కావాలా అంటే నేను చెప్పేది అక్కడ నా బలం ఏమంటేమా, నాకుండే నెట్వర్క్తో ఇండస్ట్రీస్ తెప్పగలుగుతా. అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీస్ తెప్పిస్తే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఒక యూతే కాదమ్మా, పెద్దవాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. కర్నూలుకి టోటల్గా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగాలనే కాదమ్మా, ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే ఆటోమేటిక్గా కర్నూలు డిస్ట్రిక్టు, అసెంబ్లీలో ఉండే కర్నూలు కార్పొరేషన్ ఇదన్నీ కూడా పెరిగేదానికి ఆస్కారం. అది ఎందుకు తేగలుగుతా అంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ అక్కడ ఉన్నా కాబట్టి ఆ నెట్వర్క్ నుంచి నేను తేగలుగుతా కాబట్టి ఇండస్ట్రీస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, నా బలం అదే కాబట్టి నేను తేగలుగుతా, మీకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతా, డెవలప్మెంట్ చేసే విధానం కూడా మాకు తెలుసమ్మా. ఎందుకంటే మేము వచ్చేది
మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు పేరు చెప్పందే ఎక్కడ వేదిక ఉండదు కర్నూలులో. ఎందుకంటే ఆయన అంత డెవలప్ చేశారు, ఆయన అంటూ ఒక మార్క్ క్రియేట్ చేశారు, హిస్టరీలో ఒక మార్క్ క్రియేట్ చేశారు. సో ఆయనను చూసి మన ఇంట్లో కూడా అనుకుంటాం కదా, పెద్దవాళ్ళని చూసినాం, పిల్లలు కూడా ఏమనుకుంటారు, మన ఆయన కన్నా బాగా చేయాలో, ఏదో రకంగా బిజినెస్లో వ్యాపారంలో కానీ లేదంటే జాబ్ ఏదో ఒకటి చేయాలని ఆయనను చూస్తూ నాకు కూడా స్ఫూర్తి. అరే ఫాదర్ ఇంత చేశారు ఊరికి, మనం కూడా చేయాలా, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలా, టీజీ భరత్ అనేది కూడా ఒక మార్క్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినానంటే ఖచ్చితంగా మీరు 5 ఏళ్ల పాలన నాకు చూస్తారు, కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ఎట్లా ఫాదర్ మీరు 2009 నుంచి 14లో ఎంత అభివృద్ధి పనులు, ఎన్ని సంక్షేమ పథకాలు అనుకోండి గవర్నమెంట్ ఇచ్చిండేవి, కానీ ఆయన మా టీజీవీ గ్రూప్ నుంచి చేసింది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకోటమ్మా మీరు ఆలోచిస్తే మేము గెలిచినా ఓడినా మా నుంచి చేసే సర్వీసెస్ కొనసాగుతూనే ఉందా లేదా? ఎక్కడైనా ఆపినామా? మేము ఏ రోజైనా ఆపినామా? ఎప్పుడు ఆపలే. అంటే మేము ఆ ఉద్దేశం, ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు ఇంక అంతే అనమాట, ప్యాక్ చేసుకుంటారు వెళ్ళిపోతుంటారు, ఇంకా ఇంకా మాకు అయిపోయింది 5 ఏళ్ళు, గెలిస్తే ఉంటారు లేకపోతే ఇంకా ప్యాకప్. అట్లా లేదమ్మా, మేము కొనసాగిస్తూనే ఉన్నాం. 5 సార్లు నుంచి ఉంటే 3 సార్లు ఓడిపోయినా ఏ రోజు కూడా మా గ్రూప్ నుంచి సోషల్ యాక్టివిటీస్ ఎక్కడా కూడా ఆపలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా, గ్రహించాలా అని నేను చెప్పేది. సో ఒక ఇండివిజువల్గా మా ఇండస్ట్రీస్ నుంచి లేదంటే మా గ్రూప్ నుంచి 1% వరకే చేయగలుగుతాం. బియాండ్ ఒక స్టేజ్ దాటాలా అంటే ఖచ్చితంగా పొలిటికల్గా ఉంటేనే మనం ఎక్కువ శాతం డెవలప్మెంట్ చేయగలుగుతాము. ఇంకోటి మన లోకేష్ గారు కూడా ఇక్కడ కర్నూలులో యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చినారు, ఖచ్చితంగా మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం డెవలప్మెంట్లో ఏదో రకంగా రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఫార్మా కానీ ఏ రకంగా అనేది కూర్చొని తర్వాత గెలిచిన తర్వాత విల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ క్రియేట్ అన్నాడు. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ, మీరు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడమ్మా ఆయన కూడా చెప్తున్నామ్మా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్గా అవసరమమ్మా రాజకీయాలు. ఆయన అనుకుంటే పర్ డే ₹1 కోటి సంపాదిస్తాడమ్మా. అన్నీ వదులుకొని వచ్చినాడంటే దెర్ ఈస్ అ రీజన్. చెయ్యాలా, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు దగ్గర హెరిటేజ్ కంపెనీ ఉంది, ఆ ఏజ్లో పోయి పాపం జైల్లో కూర్చొని మన కోసం ఉండాల్సిన పని లే. అందరికీ వాళ్ళ సెల్ఫ్గా పర్సనల్గా అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ ప్రజలకు సేవ చేయాలా, మంచిగా చేయాలని మేము అందరం వచ్చిండేది. భారతదేశంలో ధర్మం దారి తప్పకుండా భారత జాతికి మార్గదర్శనం వహిస్తూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భారతదేశ ఐక్యతను సమగ్రతను కాపాడడంలో బ్రాహ్మణ వర్గం చేసినటువంటి కృషి త్యాగాలు వెలకట్టలేని. ఈ కర్నూలు నగరానికే కాకుండా కర్నూలు జిల్లా మొత్తంగా వారు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలను చూస్తూ ఉంటే బహుశా ఈ ఫిలాంథ్రోఫీలో, దాన ధర్మాల్లో, సేవా కార్యాల్లో వీరికి సరితూగగలిగినటువంటి వ్యక్తులు నాకు రాయలసీమ 4 జిల్లాల్లో ఎక్కడా కనపడలేదు. మరొకటి ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి కుటుంబాన్ని మనమందరం కాపాడుకోవాలి. వారి కోసమే కాకుండా కర్నూలు నగర వాసుల శ్రేయస్సు కోసం ఈ కర్నూలు నగరానికి భరత్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి మీరెంత బలంగా నమ్ముతున్నారో నేను కూడా అంతే బలంగా నమ్ముతున్నాను. మరి కర్నూలు నగర అభివృద్ధి గురించి ఆయనకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి వేలాది నిరుద్యోగ యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఇక్కడ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు. అంత ప్రాంతంలోనే ఇక్కడ వలసలు లేకుండా ఉద్యోగం కోసం చెన్నైకు, హైదరాబాద్కు, బెంగళూరుకు పోకుండా కర్నూలు నగరంలోనే ఉద్యోగాలను సృష్టించాలనేటువంటి ఒక విజన్తో ఆయన పనిచేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని, ఆయనకు విజయం సిద్ధించాలని చెప్పేసి ఆయన్ని ఆశీర్వదించినారు. ఈ సందర్భంగా మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు భరత్ గారికి కావాలని చెప్పేసి కోరుతూ, తరతరాలుగా బ్రాహ్మణులు ఏ విధంగా ఉంటే పౌరోహిత్యం, పురోహితుడు అని చెప్పేవాళ్ళు. పురోహితుడు అంటే యాక్చువల్గా వచ్చేసి గుళ్ళో వచ్చేసి కార్యక్రమాలు చేయడం అని. పురము అంటే గ్రామము, హితుడు అంటే ఆ గ్రామాన్ని మంచి చేసేవాడు పురోహితుడు. ఎందుకోసం అంటే దాదాపుగా నేను
5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉండి, కామేశ్వరరావు అనేసి, సుజాత మేడం అనేసి బ్రాహ్మణుల వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నవాడిని నేను. బామ్మ ఏ విధంగా చెప్పేదంటే యాక్చువల్గా వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, పూజలు, పునస్కారాలు, లక్ష్మీ వ్రతం, సత్యనారాయణ వ్రతం, గాయత్రి మంత్రాలు, ఈ వేదాలు వింటూ నేను 13, 14, 15 ఆ కౌమార దశలో ఈ వేదాలలో ఒక ముస్లిం అయినా వింటూ పెరిగాను నేను. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఆకలి అవుతుంది, సంధ్యావందనం చదువుకుని కూర్చున్న తర్వాత మా సార్ వాళ్ళు బామ్మ ఉండేది, శాంభవి బామ్మ అనేసి పెద్ద ఆవిడ 70 సంవత్సరాలు. ఒక ఆకులో, విస్తరాకులో భోజనం వేసుకుని కూర్చునే లోపల అమ్మ భిక్షాందేహి అని అంటే, బామ్మ నీ ఒక్కదానికే ఉంది అన్నము, ఇంకా లేదు తినాలంటే, పాడు కడుపు ఎంత తిన్నా ఏముంటుంది అనుకో, వచ్చాడు కదా మన అతిథి, తీసుకుపోయి ఇవ్వలేదు అంటే ఏ విధంగా ఎటువంటి ఆలోచనలతో ఉంటారు అనేసి బ్రాహ్మణులు ఈ ఒక్కటే నిదర్శనం. ఎందుకోసం అంటే తన సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం, ప్రజల కోసం హితం చేయాలి, ఈ గ్రామాన్ని కాపాడాలి, ఈ ఊరిని కాపాడాలి అనేసి మీరు ఎటువంటి స్వచ్ఛమైన, సున్నితమైన భావోద్వేగంతో, ఉన్నతమైన మనసుతో, ఉన్నతమైన ఆలోచనలతో ఏ విధంగా ఉన్నారో, మీరు ఏ విధమైన సున్నతమైన ఆలోచనలతో ఉన్నారో అదే విధంగా మా భరతన్న కూడా అటువంటి ఆలోచనలతోనే ఉన్నాడు. మీ అందరి కోసం, మీ శ్రేయస్సు కోరి రేపు ఖచ్చితంగా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మనమందరం మంచి పరిపాలన, సుపరిపాలన, స్వచ్ఛమైన పాలన అందుకోవాలి అన్న ఏకైక ఆంక్షతో మనమందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఏమిటంటే ఏది ఏమైనా ఓటు అన్నది అది నిశ్శబ్ద యుద్ధం అన్నది ఓటు. దాన్ని ఖచ్చితంగా మనమందరం నిశ్శబ్దంగా యుద్ధం చేయాలి, సస్యశ్యామలం చేసుకోవాలి, మన పట్టణాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. ఒక మంచి పరిపాలన, సుపరిపాలన, సున్నితమైన పాలన ఏ విధంగా ఉండాలంటే సంధ్యావందనం లాగా ఉండాలి. లేకపోతే వీళ్ళు ఈ విధంగా చేస్తే మనం ఎక్కువ రోజులు ఉపేక్షించలేము. మనం యుద్ధం చేస్తే గాయత్రి మంత్రం లాగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటే ఆలోచించాలి, భరతన్నను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేసి బ్రాహ్మణ సోదరులు, మిత్రులు, మా అమ్మలు, మా అక్క చెల్లెలందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్నందుకు మా జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పారు, నాకు అంత బాగా తెలుగు రాదు, సో ఐ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఐఎమ్ born in Tamil Nadu, so it is for the goodness of all that we should select a person. I think the Supreme God has selected us today because Rama Janmabhoomi, in the Rama Janmabhoomi, Rama Mandira is getting inaugurated. The correct person is going to sit there. Again Rama Pattabhisheka is going to take place. They called, why do we so much like Rama? Why is he so famous? Rama was in Treta Yuga, that was so long. Now we are in Kali Yuga. Ippudu memu undedi Kali Yugamlo. Kani each one of us, we remember Rama. Why? My guru is to say, because Rama is known for his guna, his virtues. How does the Ramayana start? Did anyone say Valmiki Rishi asked to Narada that please narrate the story of Rama and Sita? Ramudu kada cheppandi. Did Valmiki Rishi ask like that? No. Valmiki's question was this: Konvasmin sampratam loke gunavan kascha viryavan dharmagnascha kritagnascha satyavakyo dridavratah. Who in this 16 world is known to be repository of all the guna, all the virtues? And the answer was Ikshvaku Vamsha Prabhavo Ramo Nama Janishritah. It was Rama. So Rama is in our heart because of his guna. He was Dharmavan, Kritagna, he was Satyavan. And that is why the moment we think about Rama, the first thing that comes to our mind is Rama Raja. Oh, everyone says this. Rama Raja, Rama Raja. Mr. T.G. Bharat Garu was very much involved in the building of the society, in the establishing the dharma that he could do. That is what we have to do. We have to put the right person in the power.
then we need not do anything. Let us follow dharma. Let us put those people who are interested in dharma at the point of power. Automatically Ramarajya will even be established today with the blessing of that supreme god Rama. And with this I would like to thank to all the organization team for giving this opportunity. Shri Krishna Arpanamastu. మన బ్రాహ్మిన్స్లో కుసుమ గారు నిన్న మధ్యాహ్నం నేను వెళ్తే అమ్మ మా అబ్బాయి ఎంబీఏ చేశారు, ఈ రోజున హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది, తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు అని చెప్పి వారి బాధ వెళ్ళబోసుకున్నారు. అమ్మ సార్ ఎమ్మెల్యే అయితే కుసుమక్క బాబుకి ఖచ్చితంగా ఇక్కడ వారు పరిశ్రమలు నెలకొల్పుతారు, మన వాళ్ళందరం కూడాను ఉద్యోగాలు లబ్ధి పొందగలుగుతాము. కాబట్టి నెక్స్ట్ మనం ఎమ్మెల్యేని ఎలా ఎంచుకుంటే బాగుంటుంది, ఎలా మనం చేసుకోవాలి, ఓటు వేసుకోవాలి అనేటువంటిది కూడాను అందరూ గమనించుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నేను ఆ ఇన్విటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ తెలియజేశాను. మళ్ళీ కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ సెకండ్ వార్డులో ఏదొచ్చినా కూడా రేపు పొద్దున్న అందరికీ కూడా నేను ఒక మహిళనైనా కూడా బ్రాహ్మణులందరికీ కూడాను అండదండగా ఉంటానని, వారికి మనకి ఇబ్బంది వచ్చినా సారికి చేతనైనంత రీతిలో వారి తరఫున సహాయం చేయిస్తానని కూడా అందరికీ సభాముఖంగా అభయం ఇస్తూ సారుని తద్వారా మీరందరూ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేవాయ హరయే పరమాత్మనే. రాజ్యము సుభిక్షంగా ఉండాలి, రాజు బాగుండాలి అని కోరుకునేటువంటి బ్రాహ్మణులు మనమందరము కూడా ఇంతింతే స్వామిలాగయి ఆ గోపాలకృష్ణుడు తాను వంశాన్ని గో సంతతిని పెంచాడు. అన్నిటికీ కూడా గో సంరక్షణకు తాను పశువు మేతకు అన్నిటికీ కూడా నేనున్నాను సహాయము అని చెప్పి ప్రతి ఒక్క దానికి మన భరత్ గారు దాన్ని ఆదుకుంటున్నారు. ఆ గోవే, ఆ గో సంరక్షణని వీళ్ళ వంశాన్ని, వీళ్ళ యొక్క మనస్సుని రక్షణ చేస్తూ వీరు ఏదైతే అనుకున్నారో కార్యము అది నిర్విఘ్నంగా నెరవేరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈయనని ఎప్పుడూ సదాకాలములో వెంట ఉండి రక్షిస్తూ ఈయనకు నిర్విఘ్నంగా నిరాటంకముగా వీరు చేసేటటువంటి కృషిని అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.